వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ కొలెస్ట్రాల్లో సారూప్యత ఉంటే మీరు కూడా ఈ సమయంలో దానిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం యోగా ఏర్పడుతోంది కాబట్టి మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ నుండి రుణం అడగవచ్చు. కాబట్టి అలాంటి ప్రతి వ్యక్తిని మీరు ప్రస్తుతం విస్మరించడం మంచిది. లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు, అది మీకు తరువాత చింతిస్తుంది. ఈ వారం మీరు కొన్ని దేశీయ షాపింగ్ చేయడానికి బయలుదేరే అవకాశం ఉంది, కానీ మీరు అవసరం లేని వాటి కోసం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మీ కోసం అనేక ఆర్థిక సమస్యలను సృష్టించవచ్చు. ఇది కుటుంబంలో మీ గౌరవం మరియు ఇమేజ్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ కృషి యొక్క పూర్తి ఫలాలను పొందాలనుకుంటే, మీ మనస్సును సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారాలు మీ కెరీర్కు సాధారణం కంటే చాలా ముఖ్యమైనవి. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో చాలా కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. గ్రహాల శుభస్థానం ఈ వారం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. దీనితో, మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే, అప్పుడు వారం మధ్య మరియు చివరి భాగం చాలా పవిత్రమైనదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో, ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చంద్రుడికి సంబంధించి కేతువు 6వ ఇంట్లో ఉండటం వల్ల రక్తపోటు, మధుమేహం లేదా స్థూలకాయంతో బాధపడే రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో మందులు తీసుకోవాలి. చంద్ర రాశికి సంబంధించి రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు, ఇది మిమ్మల్ని తర్వాత చింతించేలా చేస్తుంది.